జరుపుకోవడం చాలా సంతోషకరం. అలాగే మన డైనమిక్ లీడర్ మన షేర్లింగపల్లి జగదీష్ అన్న ఆధ్వర్యంలో ఇవాళ మన కొండాపూర్ ఏరియా హాస్పిటల్లో పండ్లు పంపకం కార్యక్రమం జరుగుతుంది. కావున వచ్చిన అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమం ఈరోజు రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ పండ్ల కార్యక్రమం ఇచ్చేసిన మన రాజేష్ గారికి, రాజన్ గారికి, అందరూ జగదీష్ గౌడ్ అన్న నేతృత్వంలో ఆయన పిలుపు మేరకు అందరూ అతిరథులు మహారథులు ఇక్కడ విచ్చేసిన పెద్దలకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని జగదీష్ అన్న గారు ప్రారంభించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి నియోజక ఇన్ఛార్జ్ అలాగే మన ప్రధాన కార్యదర్శి అయిన జగదీశ్వర్ గౌడ్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. గౌరవనీయులు శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాన్ని మన యూత్ కాంగ్రెస్ శేరిలింగంపల్లి రాజన్ గారి నేతృత్వంలో తీసుకున్నందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ దేశ్ కి నేతా కైసా హో రాహుల్ గాంధీ జైసా జో, ఇది ఇప్పుడు మొత్తం దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ అవుతున్నటువంటి పంచ్ లైన్. కారణం ఎందుకంటే మరి ఈ యొక్క దేశ ఐక్యత సమగ్రత కోసం ఏ నాయకుడు తీసుకోలేనటువంటి చొరవ మరి రికార్డ్ స్థాయిలో మరి భారత్ జోడో యాత్ర కానీ భారత్ జోడో న్యాయ యాత్ర కానీ ద్వారా మరి దేశమంతా కూడా పాదయాత్ర ద్వారా ప్రజల యొక్క కష్ట నష్టాలు ఇబ్బందులన్నీ ప్రత్యక్షంగా తెలుసుకునే విధంగా చొరవ చూపించి ఆచరణలో తీసుకొచ్చినటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారు మరి త్రుటిలో అంటే నేను అనుకుంటా మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లో ఒక 30 సీట్లు కనుక వచ్చినుంటే ప్రైమ్ మినిస్టర్ అయిపోతుండే. అయినప్పటికీ కూడా ప్రతిపక్ష నాయకునిగా లోక్సభలో 18వ లోక్సభకు ఎన్నికైనటువంటి రాహుల్ గాంధీ గారు ఈ 18వ లోక్సభకు ప్రతిపక్ష నాయకునిగా ఎనలేని సేవలు అందిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి వారు పార్లమెంట్ బయట అనేక వేదికల పైన రైతులకు సంబంధించి, మహిళలకు సంబంధించి, యువతకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, పారిశ్రామికవేత్తల గురించి కానీ ప్రతి ఒక్క రంగానికి సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కడెక్కడైతే ఈవెన్ క్రీడల రంగంలో కూడా ఎక్కడ ఇబ్బంది అవకతవకలైనా గలమెత్తి మాట్లాడుతున్నటువంటి గర్వించదగ్గటువంటి నాయకుడు మన లీడర్ ఆఫ్ అపోజిషన్ శ్రీ రాహుల్ గాంధీ గారు. అలుపెరగని నాయకునిగా అనేక సమస్యల పట్ల మరి చిత్తశుద్ధితోటి తన నిస్వార్థంగా ఉంటూ మరి ప్రజానికానికి 100% సంక్షేమం, శ్రేయస్సు, అభివృద్ధి కలగాలన్నటువంటి ఆలోచనతోటి యావత్ దేశాన్ని కూడా చైతన్యపరిచే విధంగా ఓ పక్కన యువతి పట్ల, అదే మాదిరిగా ఇంకో పక్క రైతులకు సంబంధించి, ఇంకో పక్క నిరుద్యోగులకు సంబంధించి అన్ని రంగాలకు సంబంధించినటువంటి వారిని చైతన్యపరిచి ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా, రాజ్యాంగాన్ని రక్షించే విధంగా 100% సామాజిక న్యాయం చేకూర్చే విధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా మరి నిత్యం వారు కృషి చేస్తూ ఉన్నారు. అలాంటి ఒక గొప్ప నాయకుడు చల్లగా ఉండాలి, నిండా 100 ఏళ్ళు ఉండాలి. అలాంటి నాయకులు ఉంటే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది, అందరూ కూడా వర్ధిల్లే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ మంచి నాయకుడు, స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకుడు ఎప్పుడు తన కోసం, తన కుటుంబం కోసం ఆలోచన చేయకుండా ఈ భారతదేశ ప్రజలే కుటుంబం అని, ఆ కుటుంబం చక్కగా ఉండాలని చెప్పి ఆహర్నిశలు చేస్తున్నటువంటి సేవలకు ఎన్ని ధన్యవాదాలు చెప్పినా మనం తక్కువే. కానీ వారి యొక్క అడుగుజాడలు ఏవైతే ఉన్నాయో ప్రతి దగ్గర చైతన్యాన్ని కల్పించే విధంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆచరణలో తీసుకొచ్చే విధంగా క్షేత్ర స్థాయిలో మనమందరం కూడా ఏకం కావాలి. ప్రజల
సమస్యలకు మరి ఏ విధమైనటువంటి నడుస్తా ఉందో గొడ్డలు పెట్టులాగా మరి ప్రయోజనాలకు విఘాతం కలిగే విధంగా మనం చూస్తా ఉన్నాం. ఈ విషయం పైనే నిన్ననే మరి రాహుల్ గాంధీ గారు కూడా విద్యార్థులను పిలిచి పెద్ద మీటింగ్ కూడా పెట్టి మరి ఏ విధంగా విద్యార్థుల ఒక ఉజ్వల భవిష్యత్తు మరి నష్టపోవడం జరుగుతూ ఉందో, ప్రత్యేకించి విద్యా పరంగా నీట్ ఎగ్జామ్ మొన్న రాసినప్పుడు విద్యార్థులందరూ కూడా మరి లీక్ కావడం తోటి లక్షలాది మంది విద్యార్థులు మరి అగమ్య గోచరంగా తీవ్ర మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకున్నటువంటి స్టేజ్లో కూడా పోవడం జరిగింది. దీన్ని హెచ్చరిస్తూ భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కావద్దు, తప్పకుండా కూడా ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో బాధ్యతతోటి ఉండాలన్నటువంటి ఆలోచనతోటి తీసుకున్నటువంటి కార్యక్రమాలు మనం కూడా దీన్ని సీరియస్గా గమనించవలసినటువంటి అవసరం ఉంది. అదే కాకుండా ప్రజాస్వామ్యం కాపాడాలంటే ప్రజాస్వామికంగా లబ్ధి చెందినటువంటి ఓటు హక్కు వినియోగించాలి. ఈ ఓటును దుర్వినియోగం పరిచి ఎక్కడి నుంచో ఇక్కడ తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించుకొని గద్దె మీద ఎక్కేటటువంటి సంస్కృతులు నడుస్తూ ఉన్నాయని, అదే మాదిరిగా అర్హులైనటువంటి ఓటర్లను కూడా మరి ఓటర్ జాబితా నుంచి తొలగించేటటువంటి మరి ఎన్నో ఉదాంతాలు కూడా ఆయన ఎల్ఈడి పెట్టి దేశవ్యాప్తంగా అర్థమయ్యే విధంగా కృషి చేస్తూ ఉన్నాడు. కాబట్టి నిజమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని బతికించాలన్నా, ప్రజాస్వామ్య స్ఫూర్తి నిలబెట్టాలన్నా, రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నామన్నా అది కేవలం ప్రతి ఒక్క పౌరుని యొక్క బాధ్యతగా తీసుకొని మరి అలాంటి సందర్భాన్ని గుర్తు చేసే విధంగా వారి యొక్క బర్త్డే సందర్భంగా షేరిలింగంపల్లి ఉన్నటువంటి అన్ని అనుబంధ సంస్థలను మహిళా కాంగ్రెస్ కానీ, సేవాదల్ కానీ, యూత్ కానీ, ఎన్ఎస్యుఐ కానీ, మెయిన్ కాంగ్రెస్ అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి వారి యొక్క జన్మదిన సందర్భంగా పేదలకు ఆరోగ్యమే మహాభాగ్యం, నాణ్యమైనటువంటి పోషకాలు అందించే క్రమంలో షేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి యోజన నాయకుడు శ్రీ రాజన్ గారి నేతృత్వంలో నిన్న ఫోన్ చేసి వారి యొక్క సొంత ఖర్చులతోటి ఇవన్నీ కూడా సమీకరించడం జరిగింది. ఇవి పంపిణీ చేయడానికి మరి కల్పించడం జరిగింది. కావున వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ రాహుల్ గాంధీ గారి స్ఫూర్తిగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడిచి వారి ఆశయం సిద్ధించే వరకు కూడా మనము అల్పెరగకుండా చేయాలి. ఈ దేశానికి విముక్తి ఎప్పటి వరకు అయితే రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశానికి ప్రధానమంత్రి వరకు మనము తీసుకుపోయే విధంగా మనం కృషి చేయమో అప్పటి వరకు కూడా నిజమైనటువంటి ప్రజాస్వామ్యం ఉండదు. ఓ పక్కన రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలి, ఇంకో పక్కన మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తిరిగి 28-29లో జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ అయినప్పుడు తిరిగి వారు రెండోసారి ముఖ్యమంత్రిగా అయ్యే దాకా మనం విశ్రాంతి తీసుకోవద్దని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, ఒక్కొక్క పేరు తీసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది, మర్చిపోతాం. కాబట్టి మనోభావాలు దెబ్బతింటాయి. ఎవరి పేరు తీసుకోకుండా పిలవకుండా రెండు చేతులు జోడించి దండం పెడుతున్నా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాను. రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ, देश की नेता जैसा हो।